శివరాత్రి అంటే జాగారం చేయాలి. దేవుడి నామస్తోత్రంతో కొందరు జాగారం చేస్తే ఎక్కువ మంది వివిధ ప్రాంతాలకు, గుడులు, గోపురాలకు వెళ్తూ కాలక్షేపం చేస్తారు. సినీ లవర్స్ మాత్రం థియేటర్స్ లో ఏ సినిమాలు ఆడుతున్నాయో తెలుసుకొని అందులో తమ హీరో సినిమా ఉందో లేదో కనుక్కొని ఆ సినిమాకు వెళ్తూ ఉంటారు. రీసెంట్ గా 2019 శివరాత్రి రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల స్పెషల్ షోలు శివరాత్రి మిడ్ నైట్ షోలుగా పడగా ఆ ఏరియాలో కలెక్షన్ వివరాలు రిలీజ్ కావు. కానీ ఎప్పటికప్పుడు యాక్యురేట్ గా రిలీజ్ అయ్యే ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో మాత్రం ఏ రోజుకా రోజు కలెక్షన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి శివరాత్రి మిడ్ నైట్ షోలలో తెలుగు సినిమాల కలెక్షన్స్ ఎలా వచ్చాయి అన్నది ఆసక్తికరంగా మారింది. అన్ని సినిమాలు బాగానే పర్ఫామ్ చేయగా రీసెంట్ బిగ్ మూవీస్ కూడా ఇందులో మంచి కలెక్షన్లతో దుమ్ము లేపి టాప్ లో నిలిచాయని చెప్పవచ్చు. ఓవరాల్ గా ఒక షో పరంగానే చూసుకుంటే మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను టాప్ లో నిలవగా, ఓవరాల్ గా మిగిలిన షోలను కలిపి చూస్తే మాత్రం రంగస్థలం టాప్ లిస్ట్ లో నిలిచిందని చెప్పవచ్చు. తర్వాత ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా టాప్ 3 లో నిలవగా, ఓవరాల్ గా ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో మిడ్ నైట్ షోల ద్వారా సినిమాలు సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి పరిశీలిస్తే, ముందుగా సింగిల్ థియేటర్ లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సినిమాగా భరత్ అనే నేను సుదర్శన్ 35mm లో 96,550 రూపాయలను వసూలు చేసింది. రంగస్థలం దేవిలో 93,185 రూపాయలు వసూలు చేయగా, శాంతి 70mm లో మరోసారి ప్రదర్శితమైన ఈ సినిమా అక్కడ కలెక్షన్లలో 47,246 రూపాయలను వసూలు చేసింది. ఈ 2 చోట్ల సినిమా కలెక్షన్లను కలుపుకుంటే శివరాత్రి మిడ్ నైట్ షోల పరంగా రంగస్థలం టాప్ ప్లేస్ లో నిలిచిందని చెప్పవచ్చు. ఇక ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీరరాఘవ శాంతి 35mm లో 63,631 రూపాయలు వసూలు చేయగా, గీత గోవిందం సినిమా శాంతి 70mm లో 46,254 రూపాయలు వసూలు చేసింది. ఇక సప్తగిరి 70mm లో RX100 సినిమా 23,600 వసూలు చేయగా, సప్తగిరి 70mm లో టాక్సీ వాళ్ళ సినిమా 31,650 రూపాయలు వసూలు చేసింది. ఇక శ్రీ మంజునాథ థియేటర్ లో ఖైదీ నెంబర్ 150 12,575 రూపాయలు వసూలు చేయగా, మహానటి సినిమా 11,150 రూపాయలు వసూలు చేసింది. మొత్తం మీద శివరాత్రి మిడ్ నైట్ లో అన్ని సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ ఇవి. తెలుగు రాష్ట్రాలలో శివరాత్రి వేడుకలు అంబరాన్ని అంటగా, టాలీవుడ్ సినీ ఆడియన్స్ మాత్రం తమకిష్టమైన హీరోల సినిమాలను శివరాత్రి మిడ్ నైట్ షోలలో చూసి ఎంజాయ్ చేశారు. మీరు నిన్న శివరాత్రి రోజున ఏదో సినిమా చూసి ఉంటారు కాబట్టి మీరు చూసిన సినిమా ఏదో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.